ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పనికి ఈనాటి వరకు సంక్షేమానికి పెద్దపీట వేయడం ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర జనాభాలో ఉన్న 1,15,00,000 మంది కుటుంబ సభ్యులకి ఈరోజు ప్రమాద బీమా అందించే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరైనా ప్రమాదానికి గురై మరణిస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని ఈరోజు ప్రమాద బీమా పథకాన్ని మొత్తం 1,15,00,000 మందికి ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న ఇల్లు బట్టి విక్రమార్క గారు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కార్యాచరణ మీరు అందరూ కూడా చూసినారు. సంక్షేమానికి పెద్దపీట వేశారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు వారికి సంబంధించి ఆరోగ్య కార్డు ఏ రాష్ట్రంలో లేదు. మొట్టమొదటిసారి ఈ విధమైన కార్యాచరణ తీసుకొని మొత్తం పిల్లలందరూ బాగా చదువుకోవాలి, ప్రభుత్వ విద్యను పాఠశాల విద్య కానీ కళాశాల విద్యను ప్రోత్సాహం చేయాలనే పెద్ద ఎత్తున ఈరోజు ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెట్టుకొని జూనియర్ కాలేజ్ వరకు చదువుకుంటున్న పిల్లలకి అందరికీ కూడా బ్రేక్ పాస్ స్కీమ్ పెట్టడం అనేది మొట్టమొదటిసారి సంక్షేమ కార్యక్రమం. సంక్షేమానికి పెద్దపీట వేసి ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సంక్షేమాన్ని 10 సంవత్సరాలు పక్కన పెట్టిన వారు మాట్లాడే నైతిక హక్కులు, బీజేపీ వారు మాట్లాడేది కేంద్రంలో 12 సంవత్సరాల కాలం పాటు వారు ఇచ్చిన హామీలను దాని గురించి మాట్లాడకుండా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించే అనేక సందర్భాలు మాట్లాడటం, దాని విషయంలో ఈరోజు వారు విమర్శ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. రెండవది ఒక తరఫున